అందరికీ నమస్కారం. భాషను చాలా లోతుగా, ఆసక్తికరంగా విశ్లేషించే మన సిరీస్లో డే 69కి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన, అలాగే మనందరికీ బాగా పరిచయమున్న ఒక స్వార్థ ప్రవర్తన గురించి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణను ఒక చక్కటి క్లాస్రూమ్ వాతావరణంలో అందరికీ సులువుగా అర్థమయ్యేలా చూద్దాం. సరే, ముందుగా ఈరోజేమేం చూడబోతున్నామో ఒకసారి గమనిద్దాం. ఈ పదం పరిచయంతో మొదలుపెట్టి సముద్ర ప్రయాణంలో దీని మూలాలేంటో చూసి, ఆ తర్వాత ప్రాక్టికల్ ఇంగ్లీష్ ఉదాహరణలు, ఉచ్చారణ, చివరగా ఒక చిన్న ఛాలెంజ్తో ఈ సెషన్ను ముగిద్దాం. 1వ విభాగం ఫేర్ వెదర్ ఫ్రెండ్ పరిచయం మరియు ఇడియం అర్థం. అసలీ పదం దేని గురించి చెబుతోందంటే, జీవితం సాఫీగా ఎంతో సంతోషంగా సాగుతున్నప్పుడు వెంటే ఉండి, కొంచెం కష్టాలు లేదా సమస్యలు రాగానే పూర్తిగా మాయమయ్యే ఒక స్వార్థ స్నేహితుడిని ఇది పర్ఫెక్ట్గా వర్ణిస్తోంది. మన తెలుగులో తరచుగా అవసరానికి వాడుకునే స్నేహితుడు అని అంటుంటాం కదా, సరిగ్గా అదే భావననమాట ఇది. ఒక చిన్న బేసిక్ ఇంగ్లీష్ ఉదాహరణ చూస్తే ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. హీ లెఫ్ట్ వెన్ ఐ హ్యాడ్ నో మనీ. హీఈస్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్. ఇక్కడ గమనించారా, మన దగ్గర డబ్బులుగాని వనరులుగాని అయిపోగానే వాళ్ల స్నేహం కూడా ఆవిరైపోతుంది అని ఈ వాక్యం ఎంత ఖచ్చితంగా వివరిస్తుందో. 2వ విభాగం సముద్ర ప్రయాణంలో మూలాలు. ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఈ నిర్దిష్టమైన పదం ఎక్కడ్నుండి పుట్టిందో తెలుసా? దీనికొక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఒక ఫేర్ వెదర్ నావికుడు ఆకాశం నిర్మలంగా, వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు పడవ నడపడానికి చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. కాని వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ప్రమాదకరమైన తుఫాను రాగానే ఏమాత్రం సహాయం చేయడానికి అంగీకరించడు. ఆ పరిస్థితినేది కళ్లకు కట్టినట్లు చూపుతోందన్నమాట. కాలక్రమేణా ఏమైందంటే, నావికులు వాడని ఈ పదం మానవ సంబంధాలకు ఒక శక్తివంతమైన మెటాఫర్గా మారిపోయింది. సూర్యరశ్మితో కూడిన ఆ ప్రశాంతమైన సముద్ర ప్రయాణాన్ని ఒక సులభమైన జీవితానికి, అలాగే భయంకరమైన తుఫానులను జీవితంలో అకస్మాత్తుగా వచ్చే సంక్షోభాలకు లేదా కష్టాలకు ప్రతీకగా మార్చేశారన్నమాట. 3వ విభాగం ఇంగ్లీష్లో ఆచరణాత్మక ఉదాహరణలు మరియు సంభాషణల్లో ఎలా వాడాలి. రోజువారీ మాటల్లో దీన్ని వాస్తవంగా ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్, డోంట్ ట్రస్ట్ హిమ్, హీఈస్ జస్ట్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్. ఇది ఒక వ్యక్తి యొక్క నమ్మకద్రోహమైన స్వభావం గురించి సూటిగా, స్పష్టమైన హెచ్చరికనిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, అలాంటి వారిని ఎట్టి పరిస్థితులను నమ్మకూడదు అని అర్థం. ఇక ఈ 2వ ఉదాహరణను గమనిస్తే, ఐ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ వెన్ ఐ వాజ్ సిక్, బట్ షీ ప్రూవ్డ్ టు బీ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్. అనారోగ్యంతో ఉన్నప్పుడు సహాయం అడగడమనేది అవతలి వ్యక్తి యొక్క నిజమైన స్వార్థపూరిత స్వభావాన్ని ఎలా బట్టబయలు చేసిందో ఈ వాక్యం చాలా చక్కగా వివరిస్తుంది కదూ. మనం 3వ ఉదాహరణలోకి వెళ్లే ముందు ఈ చిన్న పోలికను చూద్దాం. మనకొక సంక్షోభం ఎదురైనప్పుడు మాత్రమే, వాతావరణం బాగున్నప్పుడు కేవలం కాలక్షేపానికి మనతో ఉండే ఆ స్వార్థపరులకు, అలాగే ఎప్పుడూ మన వెన్నంటే ఉండే నమ్మకమైన స్నేహితులకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఈ 3వ ఇంగ్లీష్ వాక్యం మొత్తం పాఠాన్ని ఎంత పర్ఫెక్ట్గా కవర్ చేస్తుందో చూడండి. పీపుల్ డిస్కవర్డ్ హూ దే రియల్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ హూ ఈజ్ జస్ట్ ఎ ఫేర్ వెదర్ ఫ్రెండ్ వెన్ ఫేసింగ్ ఎ క్రైసిస్. అంటే ఒక కష్టం గుండా ప్రయాణించడమే జీవితంలో ఎవరైతే నిజాయితీగా, నమ్మకంగా ఉంటారో తెలుసుకోవడానికి అసలైన అంతిమ పరీక్ష అని ఇది ఘంటాపదంగా చెబుతోంది. 4వ విభాగం ఉచ్చారణ మరియు ముఖ్యమైన అర్థం. ఈ పదాన్ని స్పష్టంగా ఎలా పలకాలి? ప్రాక్టికల్ ఉదాహరణల గురించి స్పష్టమైన అవగాహన వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎలా పలకాలో చూద్దాం. స్పష్టత కోసం ప్రతి పదాన్ని అక్షరాల వారీగా విడదీసి పలుకుదాం. నాతో పాటు పలకడానికి ప్రయత్నిద్దాం. ఫేర్ వెదర్ ఫ్రెండ్, ఫేర్ వెదర్ ఫ్రెండ్. ఇలా కాస్త సమయం తీసుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ ఉచ్చారణ చాలా సహజంగా వచ్చేస్తుంది. అంతిమంగా ఈ రోజుటి సెషన్ వెనుక ఉన్న అతి ముఖ్యమైన సారాంశమేమిటంటే, జీవితంలో అకస్మాత్తుగా ఏవైనా తుఫాన్లు వచ్చినప్పుడు లేదా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా స్థిరంగా మనతోపాటి నిలబడే వ్యక్తులను గుర్తించి వారిని ఎప్పుడూ గౌరవించాలి, వారికి నిజమైన విలువ ఇవ్వాలి. 5వ విభాగం ఫైనల్ వ్యూవర్ ఛాలెంజ్ మరియు నిజ జీవితంలో పాఠం. మన డే 69 విశ్లేషణను ముగించే ముందు మనం నేర్చుకున్న ఈ పాఠాన్ని రియల్ లైఫ్కి అప్లై చేద్దాం. ఒకసారి ఆలోచిస్తే
అందరి జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫేర్ వెదర్ ఫ్రెండ్ తారసపడే ఉంటారు కదా. అలాంటి స్వార్థపూరిత వ్యక్తులతో ఎదురైన ఆసక్తికరమైన లేదా చేదు అనుభవాలేమైనా ఉంటే ఆ కథలను కింద కామెంట్స్లో అందరం పంచుకుందాం. చివరగా మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్తోనే ముగిద్దాం. ఎవరూ కూడా ఫెయిర్ వెదర్ సబ్స్క్రైబర్ లాగా ఉండకూడదు సుమా. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ అభ్యాస ప్రయాణంలో ఎప్పటికీ మనమందరం కలిసే కొనసాగుదాం. డే 70 క్లాస్లో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేర్చుకుంటూనే ఉందాం.